ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రజలపై భారం వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ మేరకు అధికారులు యంత్రాంగం పని మొదలెట్టింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర రహదారులు భవనాల మంత్రిత్వ శాఖ సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో అధికారులు ఒక ప్రతిపాదన చేశారు. ఏంటంటే రాష్ట్రంలో దాదాపుగా ఒక 1500 కిలోమీటర్ల మేరకు రోడ్లు కొంచెం నీట్గా చేయాలి, పునర్నిర్మించాలి రోడ్లను అని ప్రతిపాదన చేశారు. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కోసం గాను అధికారులు ఏం చెప్పారంటే సెస్ వేయాలి అని, అంటే పన్నులు పెంచాలి. ఈ పన్నులు, ఈ సెస్ దేని మీద పెంచుతారు అంటే పెట్రోలు, డీజిలు, గనులు, అలాగే రిజిస్ట్రేషను, భూములు, ఇళ్ల స్థలాలు అమ్మకాలప్పుడు చేస్తుంది కదా రిజిస్ట్రేషన్ శాఖ, ఆ శాఖ ఈ రిజిస్ట్రేషన్ల మీద సెస్సులు వేసి ఆ నిధులతో 1500 కిలోమీటర్ల మేర రోడ్లు వేయాలనేటువంటి ప్రతిపాదన అధికారులు ముఖ్యమంత్రి ముందు పెట్టారు. ముఖ్యమంత్రి ఎలాగో పాజిటివ్గానే స్పందిస్తారు. ప్రజల మీద వేసే భారమే కదా, ఏముంది, సెస్ వేసేస్తారు. ఇప్పుడు పెట్రోల్, దేశంలో అత్యధిక సెస్సు పెట్రోలు డీజిల్పై ఉన్నది మన రాష్ట్రంలోనే. దానికి అదనంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2% 3% పెట్రోలు డీజిల్పై సెస్ విధించకపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో కూడా ఇళ్ళు అమ్మినా, ఇళ్ల స్థలాలు అమ్మినా, భూములు అమ్మినా, కొనుగోలు చేసిన అమ్మిన వాడికి సెస్సు, కొనుగోలు చేసిన వాడికి సెస్సు, అంటే పన్ను. అది ఎంత 2% ఉంటుందా 3% ఉంటుందా చూడాలి. అంతిమ నిర్ణయం ఇంకా తీసుకోలేదు, ప్రతిపాదనలు అయితే చేశారు. ఈ ప్రజల మీద ఎటువంటి భారం పెట్టబోము అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపేసింది, అధికమైన భారం మోపింది. ఆ నెపాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దులుపుకుంది. ఇప్పుడు నేరుగా కూటమి ప్రభుత్వమే పెట్రోలు, డీజిలు రిజిస్ట్రేషన్లపై సెస్ విధించి ప్రజల ముక్కుబిండి వసూలు చేయడానికి సిద్ధంగా అవుతోంది. ఎంత మేరకు ప్రజలు కట్టుకోగలుగుతారు ఈ సెస్సుని? ప్రజల్లో నుంచి వ్యతిరేకత రాదా దీనికోసం? ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని అంతర్జిల్లాల రహదారులపై టోల్ గేట్లు పెట్టి టోలు వసూలు చేయాలనే నిర్ణయం చేసింది. దాదాపుగా ఒక 200 రహదారులని ఎంపిక కూడా చేసింది ప్రభుత్వం. ఇంకా టోల్ గేట్లు పెట్టలేదు, పెట్టేందుకు దానికి కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు టోల్ గేట్లు జాతీయ రహదారులపైనే ఉన్నాయి. ఇప్పుడు అంతర్జిల్లా రహదారులపై కూడా టోల్ గేట్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి కాకుండా ఇప్పుడు సెస్ అనే పేరుతోటి, రోడ్ల అభివృద్ధి అనే పేరుతోటి ప్రజల మీద నెత్తిన పెద్ద గుదిబండ వేయబోతోంది ప్రభుత్వం. దానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అధికారులకు, ప్రణాళికలు సిద్ధం చేయమని. వాళ్ళు ఆ పనిలో ఉంటారు. ఈలోగా ఈయన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం గురించి మాట్లాడుతూ మెల్లగా ప్రజల్ని ఈ సెస్సులకు సిద్ధపడేలాగా చేయబోతున్నారు. ఇప్పుడు రాబోయే మీటింగుల్లో చంద్రబాబు నాయుడు ప్రజలతో జరిగే మీటింగుల్లో ఈ చెస్ గురించే మాట్లాడతారు. ఆ తర్వాత టోల్ గేట్ల గురించి కూడా మాట్లాడబోతున్నారు. అందులో అనుమానమే లేదు. ఆయన మెల్లగా లీకులు ఇచ్చేసి ఆ లీకులతోటి ప్రజల్ని ఏమార్చుతూ ఉంటారు. అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఎంత భారం మోపుతారు వీళ్ళు ప్రజల మీద? రిజిస్ట్రేషన్ శాఖ మీద, పెట్రోలు డీజిల్ మీద సెస్సులు పెంచేసుకొని ఎంత సొమ్ము వసూలు చేయాలనుకుంటున్నారు? ప్రజల మీద నెత్తిన ఎంత పెద్ద భారం పెట్టబోతున్నారు? ఆశ్చర్యంగా ఉంది. ఎటువంటి భారం పెట్టం, ఎటువంటి పన్నులు పెంచమని
హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇది రెండో దఫాగా రహదారుల అభివృద్ధి పేరుతోటి సెస్ మోపడానికి సిద్ధం అవుతుంటే ప్రజలు ఊరుకుంటారా? ఆలోచించరా? ఆలోచిస్తారు కదా. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు కదా ప్రజలు. ప్రజలకు అర్థం అవుతాయి కదా. నువ్వు ఎంత తప్పదు, గత ప్రభుత్వం ఎంత ఆర్థిక విధ్వంసం చేసింది, నేను పునర్నిర్మిస్తున్నాను అని ఎంత చెప్పుకున్నా కూడా ప్రజలకు అర్థం అవుతుంది కదా. గత 5 ఏళ్లలో పెద్దగా భారాలు లేవు ప్రజల మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రేట్లు పెంచలేదు. కోవిడ్ లాంటి విపత్తు వచ్చినా కూడా ఎట్లాంటి పన్నులు పెంచకుండా, సెస్సులు విధించకుండా ప్రజలకు నెల నెల ఏదో ఒక పథకం పేరుతోటి డబ్బులు ఇస్తూ వచ్చిన ప్రభుత్వం గత 5 ఏళ్లలో చూశారు ప్రజలు. ఇప్పుడు అన్నీ ఎగ్గొట్టి, ఇచ్చిన హామీలను కూడా ఎగ్గొట్టి, ప్రతి మహిళకు 1500 రూపాయలు నెలకి ఇస్తానన్న హామీ, నిరుద్యోగ భృతి ఇస్తాను నిరుద్యోగులకి అని ఇచ్చిన హామీలు అన్నీ, అట్లాంటివన్నీ కూడా ఎగ్గొట్టినా కూడా ప్రజలు మౌనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సెస్ పేరుతో, రోడ్ల అభివృద్ధి పేరుతో సెస్ బండ నెత్తి మీద వేస్తూ ఉంటే ప్రజలు స్వాగతిస్తారా, అంగీకరిస్తారా, వ్యతిరేకిస్తారా చూడాల్సిన అవసరం ఉంది.